లోకల్ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ వ్యూహాల వరకు పూర్తి స్థాయి అవగాహన కలిగిన లీడర్. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ మేడిగడ్డ నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు, పార్టీ ఫిరాయింపుల నుంచి పాలనా వ్యవహారాల వరకు సర్వత్రా విమర్శలు, ప్రతి విమర్శలు. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వారితో ఈనాటి క్వశ్చన్ అవర్ కొనసాగిద్దాం. నమస్కారం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈనాటి కార్యక్రమంలో టీం ఎన్టీవీ కూడా సిద్ధంగా ఉంది మీకు ప్రశ్నలు సంధించేందుకు. వారందరి తరపున మీకు మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. ముందుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ కల సాకారమయ్యాక తొలిసారిగా అధికారంలోకి వచ్చారు, హామీలు ఇచ్చారు, నెరవేరుస్తూ ఉంటూ ఉన్నారు. సో ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో, లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? బుగి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. మొన్న ఎన్నికల్లో చాలా స్పష్టంగా, శాసనసభ ఎన్నికల్లో మనం చూసింది ఏంటంటే 10 ఏళ్ల వాళ్ళ పరిపాలనలో వాళ్ళ అహంకారం కానీ, వాళ్ళ అవినీతి కానీ, వాళ్ళ అక్రమాలు కానీ, కింద ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి వాళ్ళు ప్రవర్తించిన తీరు ప్రజలు తిరస్కరించారు. ఆ రిజల్ట్ ఒకసారి చూస్తే 104 ఎమ్మెల్యేల నుంచి 39 ఎమ్మెల్యేలు పడ్డారు. 39 నుంచి కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. సరే, మరికొంతమంది కూడా చేరబోతుందని చెప్పి నాకున్న సమాచారం. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్గా ఉండబోతుంది. మీరేమడిగారు ప్రజల్లో బేసికలీ వాట్ ఇస్ ద మూడ్ అని. సరే, మాది డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగింది. డిసెంబర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెలలైనాయి. ఈ 4 మంత్స్లో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం మరింత పెరిగిందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఒకటి, మా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగే టోటలీ డిఫరెంట్. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సింగిల్ మ్యాన్ షో, లేకపోతే అట్ ద మోస్ట్ ఒక ఫ్యామిలీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, క్యాబినెట్ మంత్రులు కూడా ఎవరికి వారే డైనమిక్గా, ఇండిపెండెంట్గా వాళ్ళ శాఖల్లో నిర్ణయాలు తీసుకోవడం, యాక్సెసిబుల్గా ఉండడం, 24 hours ప్రజలకి యాక్సెసిబుల్గా ఉండడం, ముందుకు పోతూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉన్నదని చెప్పి నా అభిప్రాయం. రైట్, మొదటి ప్రశ్న చారి గారు. సార్, కేసీఆర్ అంటున్నారు మాది ప్రజాపాలన అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రజాపాలన అంటే కరెంటు లేకపోవడమా, వరి పంటలు ఎండిపోవడమా, రైతుల ధాన్యం కొనుక్కోకపోవడమా, ఇదా ప్రజాపాలన? మేము ఇల్లు కట్టాము, పొయ్యి పెట్టాము, కానీ వీళ్ళకి సరిదిద్దడమే రావట్లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది ప్రధానమైనటువంటి విమర్శ. ఇప్పుడు చారి, ఒకటి కేసీఆర్ గారు, సరే ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్, ఆయన మాటల తీరు కొంతకాలం నడిచింది, ప్రజలు కూడా కొంతకాలం నమ్మినారు. వాస్తవంగా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యూ కెన్ ఫూల్ ఆల్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ ఆర్ సమ్ పీపుల్ ఫర్ ఆల్ టైమ్, బట్ యూ కాంట్ ఫూల్ ఆల్ పీపుల్ ఫర్ ఆల్ టైమ్. ఇప్పుడు వాళ్ళ విషయంలో అదే నిజమైంది. మీరు 2 విషయాలు చెప్పిండ్రు. విద్యుత్ విషయంలో నేను చెప్తున్న ప్రాక్టికల్గా ఈ బీఆర్ఎస్ వాళ్ళ గోల్ ఎక్కువ, కానీ వాస్తవంగా విద్యుత్ విషయంలో మన ప్రభుత్వం గతం కంటే చాలా బెటర్గా వ్యవహరిస్తున్నారు. మొత్తం ఈ 10 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత, అంతకుముందు తెలంగాణ జాగ్రఫికల్ భాగంలో కానీ ఇప్పుడున్నంత విద్యుత్ ఉపయోగం ఎప్పుడూ ఎన్నడూ లేదు. నాకైతే ఎక్కడ కూడా విద్యుత్ ఉపయోగంలో డొమెస్టిక్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ ఎక్కడ సీరియస్గా లోటుపాటు ఉన్నట్లు నాకైతే అనిపించలేదు. ఇది వీళ్ళ గోల, అయ్యో కరెంటు లేదు. అసలు మరి కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి అనిపిస్తుంది, కానీ సామాన్య ప్రజల్లో కరెంటు విషయంలో అసలు ఏమాత్రం కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. నేను సగం టైం ఊరిలో ఉంటా, సగం టైం ఇక్కడ ఉంటా. ఆ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మధ్య విస్తృతంగా తిరుగుతున్నా. ఎక్కడ కూడా విద్యుత్పై సమస్యలు నాకు అవపడలేదు. వీళ్ళు కృత్రిమంగా విద్యుత్ సమస్య ఉన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ ఇస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ, మీరు ప్రొక్యూర్మెంట్ విషయం అన్నారు. నిన్న నేను ప్రొక్యూర్మెంట్ మీద, అంటే ఇప్పుడు జరుగుతున్న ధాన్యం కొనుగోలు, గత సంవత్సరం ఇదే సమయం ఇదే రోజుల్లో జరుగుతున్న కొనుగోలు విషయంలో నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. అరే
అదేంది మేము దిగిపోగానే అసలు ధాన్యం ఎవడు కొంటలేడు అన్నట్టుగా ఆ కేసీఆర్ మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. జస్ట్ ఒక 2-3 లెక్కలు మేము ముందు వస్తా. ఈరోజు 25 అనుకుంటా కదా, 25వ తారీఖు. 23వ తారీఖున 23 ఏప్రిల్న లాస్ట్ ఇయర్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్, ధాన్యం కొనుగోలు కేంద్రం రాష్ట్రంలో తెరిచినవి 1320. ఈ సంవత్సరం 23 ఏప్రిల్ 24న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసింది 711. అంటే 7 రెట్లు ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినాం. ఎంత కొనుగోలు చేసినా కూడా చెప్తాం మీకు. ఇదే రోజు లాస్ట్ ఇయర్ ఇదే రబీ పంటకి 1.98 lakh మెట్రిక్ టన్స్ ధాన్యం కొనుగోలు చేసింది గత ప్రభుత్వం. మేము మొన్నటి వరకు కొనుగోలు చేసింది 9.44 lakh మెట్రిక్ టన్స్. ఒకటి నేను మీకు మీ ద్వారా ఎన్టీవీ ప్రేక్షకులందరూ కూడా తెలియజేసుకున్నా, ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి గింజ ఎంఎస్పి ఆర్ మోర్ కొనుగోలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు ఇంకోటి చెప్పాలి, చాలా ఇష్యూస్ చూస్తుంటాయి కదా. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్, ఇప్పుడు ప్రొక్యూర్మెంట్కి అయ్యే విషయాలు, ఆ స్టాఫ్కి ట్రైనింగు, ఫండ్స్ అవైలబిలిటీ, వీఆర్ మచ్ బెటర్ ప్రిపేర్డ్ దెన్ ఎవర్ అర్లియర్. సో నా అభిప్రాయంలో ధాన్యం కొనుగోలులో మరి దెర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్. తప్పనిసరిగా మన ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో సమర్థవంతంగా ముందుకు పోతుంది.